మాంగళ్యబలం 1985లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్పై డి రామానాయుడు నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. కథలోకి వెళ్తే శోభన్ బాబు తండ్రి బాధ్యత కలిగిన పదవిలో ఉద్యోగం చేస్తుంటాడు. శోభన్ బాబు స్వప్న అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అది తెలిసిన అమ్మాయి తండ్రి తన కూతురికి దూరంగా ఉండమని, లేకపోతే తన చెల్లెలి పెళ్లి కానివ్వనని బెదిరించడంతో తన చెల్లెలు ముందే గర్భవతి కావడం వలన అంగీకరించవలసి వస్తుంది. తరువాత రాధ అనే అమ్మాయిని తన ఆఫీసులో మరియు ఇంటి పక్కన ఉండడం వలన ఆ అమ్మాయికి దగ్గరై వివాహం చేసుకుంటాడు. రాధకు బ్లడ్ క్యాన్సర్ ఉండడంతో ఆమెను తాను మొదట ప్రేమించిన స్వప్న డాక్టర్ కావడంతో ఆమెను దగ్గరకు వైద్యం చేయించడానికి తీసుకువెళ్తాడు. అక్కడ వారి ఇద్దరు మాట్లాడుకున్న మాటలను రాధ వింటుంది. తరువాత తన తండ్రి స్వప్న తండ్రి ఒక్కరే అని రాధకు తెలుసుకుంటుంది. మూవీలో శోభన్ బాబు, జయసుధ, రాధిక శరత్ కుమార్, అంజలీదేవి, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, నూతన ప్రసాద్, గిరిబాబు, గొల్లపూడి మారుతీరావు ముఖ్య నటీనటులు. మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో టాపిక్లోకి. మూవీలో ఆనంద్ పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 మార్చ్ 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 71 సంవత్సరములు. మూవీలో రాధ పాత్రలో నటించిన జయసుధ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 66 సంవత్సరములు. మూవీలో స్వప్న పాత్రలో నటించిన రాధిక శరత్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 62 సంవత్సరములు. మూవీలో శోభన్ బాబు బాస్ పాత్రలో నటించిన డి రామానాయుడు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 ఫిబ్రవరి 2015లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 78 సంవత్సరములు. మూవీలో రంగారావు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 83 సంవత్సరములు. మూవీలో శోభన్ బాబు తల్లి పాత్రలో నటించిన అంజలీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 13 జనవరి 2014లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 86 సంవత్సరములు. మూవీలో రాధిక తండ్రి పాత్రలో నటించిన ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 62 సంవత్సరములు. మూవీలో జయసుధ తల్లి పాత్రలో నటించిన అత్తిలి లక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 23 సెప్టెంబర్ 2019లో హైదరాబాద్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 62 సంవత్సరములు. మూవీలో బసవరాజు పాత్రలో నటించిన గొల్లపూడి మారుతీరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 12 డిసెంబర్ 2019లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 80 సంవత్సరములు.
మూవీలో రమేష్ పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 81 సంవత్సరములు. ఎస్పీ పాత్రలో నటించిన నూతన ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 30 మార్చ్ 2011లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 65 సంవత్సరములు. మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 మార్చ్ 2009లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 85 సంవత్సరములు.